అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. Through the dust and the storm, I'll find you. Through these machines I'll carry the burden of my brothers and sisters' pain. That's my promise. Why, this is my nation, this is my Indian Army power and I am proud to be an Indian. ఇప్పుడు ఈ మాటలు చాలా గర్వంగా రొమ్ము చీల్చి రొమ్ము విరిచి ఈ మాటలు చెప్పాలనిపిస్తోంది. జై భారత్ మేరా భారత్ మహాన్. ఇవన్నీ కూడా 140 కోట్ల మంది జనాభా భారతీయులంతా చెప్పుకుంటున్నటువంటి మాటలు. ఏంటి పాకిస్తాన్ పిచ్చి పిచ్చి కూతలు కూస్తే చూస్తూ ఊరుకుందామా? ఇది కదా భారత ఆర్మీ దెబ్బ అంటే. ఇక్కడితో ఆగిపోలేరు. మరొక బిగ్ బ్రేకింగ్ తో మీ ముందుకు వచ్చా నేను. వరుస దాడులతో పాకిస్తాన్ బెంబేలెచ్చిపోతోంది, వణికిపోతోంది, అల్లాడిపోతోంది, కకావికలమవుతోంది. లాహోర్ పైన ఇండియా మిసైల్ దాడి చేసింది. అయితే లాహోర్ ఎయిర్పోర్ట్ సమీపంలో వరుసగా 2 బాంబులు పేలినట్టుగా అక్కడి ప్రత్యక్ష సాక్షులు పాకిస్తానీలే ఈ విషయాన్ని ఖరారు చేశారు. 2 సార్లు బాంబుల శబ్దాలు వినిపించామని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇక లాహోర్, కరాచీ, సియాల్కోట్ ఎయిర్పోర్ట్ లో ప్రస్తుతం పాక్ ఆర్మీ మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసుకుని అక్కడ ఆధీనంలో తీసుకుని ఎయిర్పోర్ట్లు మొత్తం కూడా పాక్ ఆర్మీ కంట్రోల్లో ఉన్నాయి. పాక్ ఆర్మీ అక్కడ మొత్తాన్ని కూడా మూసివేసింది. లాహోర్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు పాక్ ప్రభుత్వం. ఇక స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకి సెలవులు ప్రకటించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. భారత్ మిసైల్స్ ప్రయోగించిందంటూ పాక్ ఛానల్స్ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. పాక్ వార్తా ఛానల్లో ప్రసారం జరుగుతున్నాయి. వార్తలన్నీ కూడా మరి ముఖ్యంగా అక్కడి వార్తా కథనాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. లాహోర్ పైన దాడిని అటు ఇండియన్ ఆర్మీ కూడా ధృవీకరించలేదు. కానీ అక్కడ పాకిస్తానీలు మాత్రం మా లాహోర్ ప్రాంతాన్ని బాంబులతో అష్టదిగ్బంధన చేసింది భారత ఆర్మీ అని చెప్పి పాకిస్తానీలు చెప్తున్నారు. కానీ భారత ప్రభుత్వం దాన్ని ధృవీకరించడం లేదు, భారత ఆర్మీ కూడా ధృవీకరించడం లేదు. మేము ఎక్కడ కూడా సివిలియన్స్ ని హత్య చేయడం మా ఉద్దేశం కానే కాదు. మళ్ళీ చెప్తున్నాము, సివిలియన్స్ ని అడ్డుకోవడం, సివిలియన్స్ ని ఈ రకంగా ఇబ్బందులకు గురి చేయడం మన ఉద్దేశం కానే కాదని మొదటి నుంచి కూడా భారత ఆర్మీ, భారత ప్రభుత్వం చెప్తోంది. కానీ ఉగ్రవాదానికి సపోర్ట్ చేసే వాళ్ళున్నా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్ళున్నా, ఉగ్రవాదానికి పెంచి పోషిస్తున్నా, ఉగ్రవాదులుగా మారిన ఇటువంటి ఉగ్రవాదం అనేటువంటి పదానికి ఎవరు లింకప్ అయి ఉన్నా కూడా వాళ్ళని మాత్రం డెఫినెట్ గా అంతమొందించాల్సిన అవసరం ఉంది. భారత్ అందుకే కృషి చేస్తోంది, భారత ఆర్మీ అందుకే ముందుకు వెళ్తోంది. సో ప్రజెంట్ మీరు వింటున్నారు కదా ఈ సైరన్, ఒకసారి ఆడియో ప్లే చేయండి పిసిఆర్. రైట్, ఈ వినిపిస్తున్నటువంటి ఈ సైరన్లు మొత్తం కూడా లాహోర్, సియాల్కోట్ లాంటి ప్రాంతాల్లో వినిపిస్తున్నటువంటి ఈ సైరన్లు, ఒకసారి ఆ సైరన్లు వినండి. ఆ సైరన్లు వినిపించిన వెంటనే బాంబులు పడిపోతున్నాయి. అంతా భయభ్రాంతులకు గురవుతున్నాము, అంతా ఆందోళనకరంగా ఉంది సిచ్యువేషన్ మొత్తం అంతా. ఎస్, ఇక్కడ సైరన్ వినండి. సైరన్ వినిపిస్తోంది కదా, ఇదే సైరన్లు లాహోర్, సియాల్కోట్ ప్రాంతంలో వినిపిస్తున్న సైరన్లుగా ఉన్నాయి. అక్కడ ఎయిర్పోర్ట్ లో కూడా పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్ తీసుకుని మొత్తం వాటన్నిటి కూడా మూసేసింది. సో ఈ సైరన్ విన్న తర్వాత స్కూళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలకి సెలవులు ప్రకటించేశారు. లాహోర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు ఈ సైరన్ తోనే. మరి ముఖ్యంగా ఎయిర్పోర్ట్ల మొత్తాన్ని కూడా కరాచీ, సియాల్కోట్, లాహోర్ ఎయిర్పోర్ట్ల మొత్తం కూడా స్వాధీనం చేసుకుని పాక్ ఆర్మీ మూసివేసింది. అక్కడ ఎక్కడ చూసినా కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, ఆ తర్వాత వార్ ఎమర్జెన్సీ నెలకొంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలంతా భయభ్రాంతిలో గురవుతున్నారు. అయితే భారత ఆర్మీ మాత్రం చాలా పక్కాగా చెప్తోంది, లాహోర్ లో మేము ఎటువంటి బాంబు దాడి చేయలేదు, లాహోర్ లో దాడి చేయాల్సిన అవసరం మాకు లేదు, ఉగ్రవాద స్థావరాలు మాత్రం మట్టు పెట్టామని చెప్పి రొమ్ము విరిచి నిలబడి ఎస్ వీరవనితలైనటువంటి మన భారతీయ వీరవనితలుగా ఉన్నటువంటి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి చాలా స్పష్టంగా చెప్పారు, ఉగ్రవాద స్థావరాలే మా లక్ష్యం. చాలా పక్కాగా ప్రిసిషన్ వెపన్స్ ని, అంటే పక్కాగా GPS ట్రాకింగ్ వెపన్స్ ని యూజ్ చేసి కొన్ని సోర్సెస్ ని మాత్రమే మనం టార్గెట్ చేసి పంపించాం. అక్కడ మాత్రం మన పేర్లకు పాల్పడ్డాం. కానీ ఎటువంటి సివిలియన్స్ ని కానీ ఆర్మీ పర్సనల్స్ కానీ టార్గెట్ చేయాలన్న ఉద్దేశం భారత్ ఆర్మీకి లేదు. కానీ పాకిస్తాన్ తనంతట తానే ఆపాదించుకొని లాహోర్ లో భారత ఆర్మీ పేర్చింది. తర్వాత సియాల్కోట్ లో భారత ఆర్మీ బాంబులు దాడి చేసింది. కరాచీలో బాంబుల దాడి చేసింది భారత ఆర్మీ. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. అంటే అక్కడ ఏం జరిగినా భారత ఆర్మీ అనే రకంగా అక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి కావాలని ప్రపంచ దేశాల ముందు భారత్ని నెపంగా చూపించి, భారత్ని నిందితుడిగా చూపించడం కోసం అనేక రకాలుగా పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ, కారు కూతలు కూస్తుంది. కానీ ఏం చేయలేదు, కనీసం వెంట్రుకు కూడా పీకలేదని మాత్రం చాలా సుస్పష్టంగా, చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఒకసారి ఇక్కడ ప్రత్యక్ష సాక్షి
లాహోర్, కరాచీ, సియాల్కోట్లో బాంబు దాడులు జరిగాయి. బాంబు దాడులకి భారత ఆర్మీ కారణం అన్నట్టుగా ఒక వ్యక్తి చెప్తున్నాడు. అక్కడ బాంబు దాడిని ప్రత్యక్షంగా చూసినటువంటి ఒక సాక్షి, ఇది ఏకంగా పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తి, వారొకరు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక సివిలియన్ మాట్లాడుతున్నాడు. వాడు ఏం మాట్లాడాడో చూద్దాం. ये शॉट आ रहे थे, कह रहे थे रेडी स्टेडी, पता नहीं अपने नहीं। मैं उठ के बाहर आया, मैं तो वैसे भी मजाइल था। फिर आया अल्लाह अकबर। लो जी, इंडिया ने अटैक किया हमारे घर के बिल्कुल पास वाल्टन एयरपोर्ट पर। రైట్, మనం చేసింది ఏం లేదు. ఇక్కడ వాళ్ళంతటా వాళ్ళే బహుశా పేల్చేసుకొని అక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం అక్కడి ప్రజల్ని, పాకిస్తాన్ ఆర్మీ అంటే ఏంటి, ఇక్కడ భారత ఆర్మీ అంటే మన కోసం పనిచేసేటువంటి ఒక ఆర్మీ సైన్యం మొత్తం కూడా రక్షణగా నిలబడుతుంది. కానీ పాకిస్తాన్ ఆర్మీ ఎలా ఉంటుంది తెలుసా? ప్రజలు అడ్డు పెట్టుకొని పాక్ ఆర్మీ బతుకుతూ ఉంటుంది. పాక్ ఆర్మీ అంటేనే ఆ ప్రజల దృష్టిలో ఒక దయ్యాలు, ఒక దుష్ట శక్తులు, ఒక దుర్మార్గులు అనేటువంటి భావన అక్కడి ప్రజల్లో కూడా బహుశా ఉండే ఉంటుంది. ఎందుకంటే అటువంటి సినారియో పాకిస్తాన్ ఆర్మీ కనబరుస్తుంది కాబట్టి. అయితే అక్కడి ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేయడం కోసం బహుశా వాళ్ళు ఏదో ప్రయోగించి ఉంటారు. వాళ్ళంతటా వాళ్ళే అక్కడ లాహోర్లో పేల్చేసుకొని కావాలనే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం దీన్ని చాటుమాటున ఏదైనా అక్కడి నుంచి దోచుకునే ప్రయత్నం చేసి ఉండాలి అక్కడి ముష్కరులు, అక్కడ ఉగ్రవాదులే తప్ప భారత్ మాత్రం చాలా క్లియర్గా, క్లిష్టంగా, పక్కాగా ఒక భావనతో, ఒక అండర్స్టాండింగ్, ఒక దృష్టితో ఉంది. ఉగ్ర స్థావరాలు తప్ప ఎక్కడ కూడా దాడి చేయము అని చాలా స్పష్టంగా చెప్తోంది. కాబట్టి లాహోర్లో దాడి చేసింది భారత్ కానే కాదు. ఇప్పటివరకు భారత్ ఎక్కడ కూడా ధృవీకరించలేదు. సో లాహోర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చెప్తున్నారంటే ఇది భారత్ చేసిన పని అని చెప్తున్నారు. కానీ భారత్ చేయలేదని మాత్రం చాలా క్లియర్ గా భారత ఆర్మీ చెప్తోంది. ఏదేమైనా ఇక వాళ్ళు ఏమని అనుకోనివ్వండి, అక్కడ ఏం జరిగినా భారతే చేస్తోంది, భారత ఆర్మీ చేస్తోంది, భారత ప్రభుత్వం చేస్తోంది అని చెప్పి పదే పదే ఎంతలా చెప్పుకున్నా మనకు ఒరిగేది ఏమీ లేదు. మనం చాలా క్లియర్గా, స్పష్టమైనటువంటి భావనతో ఉన్నాం. ప్రపంచ దేశాల ముందు ఏం జరుగుతుందో అంతా చెప్తున్నాం. మన అజిత్ దోవల్, భారత భారత భద్రతకు సంబంధించినటువంటి సలహాదారు అజిత్ దోవల్ చాలా స్పష్టంగా రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇతరత్ర అధికారులతో, అక్కడ విదేశాంగ కార్యదర్శులతో మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత స్పష్టమైనటువంటి ఒక భావనతో ఉంది. మన వింగ్ కమాండర్లు, కల్నలు చాలా స్పష్టమైనటువంటి ఒక భావనతో ఉన్నారు. మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ కూడా చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. అంటే ప్రపంచ దేశాల్లో భారత్ ఏం చేస్తుందనేది అందరికీ తేటతెల్లం అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఇంకా మీ సోషల్ మీడియా కనుక గమనించండి, ముఖ్యంగా ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్లో కనుక మీరు చూస్తుంటే, ఎక్స్ ప్లాట్ఫామ్స్లో అమెరికన్స్ కూడా మన జెండా పట్టుకొని ఎక్కడైతే పాకిస్తానీలు భారత విదేశాంగ సంబంధించిన ఆఫీసుల ముందట, అక్కడ హై కమిషనర్ ముంగట నినాదాలు చేస్తూ పిచ్చి పిచ్చిగా కారు కూతలు కూస్తున్నారో, అక్కడికి అమెరికన్ సిటిజన్ ఒక ఆయన తన భుజం పైన భారత్ జెండా పెట్టుకొని జై భారత్ అంటూ కూడా వారందరికీ వ్యతిరేకంగా వెళ్తున్నారు. దట్స్ పవర్ ఆఫ్ అవర్ కంట్రీ, దట్ ఈస్ ఇండియా, దట్ ఈస్ అవర్ కంట్రీ అన్నట్టుగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా మన జెండాని వాళ్ళ చేతులతో మోస్తూ జై భారత్ నినాదాలు కొడుతున్నాయంటే అది కదా ఇండియన్ పవర్ అంటే, ఇండియన్కు ఉన్నటువంటి ఒక లక్షణం, ఒక హుందాతనం అంటే. సో ఇట్లా జరుగుతోంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఏమాత్రం ఓర్చుకోకుండా, కనీసం జీర్ణించుకోలేకుండా పిచ్చి కుక్క అరిచినట్టుగా అరవడం, పిచ్చి కుక్కలాగా రాత్రంతా నిద్రమానుకొని ఉండడం, ఇవన్నీ కూడా ఎవరు కోరి తెచ్చుకున్నారు? వాళ్ళే కోరి తెచ్చుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏంటి లాహోర్ లాంటి ప్రాంతాల్లో, కరాచీ, సియాల్కోట్ లాంటి ఎయిర్పోర్ట్స్ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఇది పక్కా భారత ఆర్మీ పని ఉంటుందనేది పాకిస్తాన్ భావిస్తోంది. కానీ భారత ఆర్మీ ఎక్కడ కూడా ధృవీకరించలేదు. చాలా స్పష్టమైనటువంటి ఒక దృష్టితో ఉన్నాం మనం. కేవలం ఉగ్ర స్థావరాలు తప్ప ఎక్కడ దాడి చేయాలన్న ఆలోచన అయితే భారత ఆర్మీకి లేదని మాత్రం చాలా సుస్పష్టంగా నిన్న ఇద్దరు అధికారులు చెప్పారు. విక్రమ్ మిశ్రీ ఫారెన్ సెక్రటరీ అదే చెప్తున్నారు, ఫారెన్ మినిస్టర్ సెక్రటరీ అదే చెప్తున్నారు, మరి ముఖ్యంగా అజిత్ దోవల్ కూడా అదే చెప్తున్నారు. సో కేవలం ఒక ఉగ్ర స్థావరాలే, కరాచీ, లాహోర్ లాంటి ప్రాంతాల్లో దాడులు చేయాల్సిన పని లేదు. అది కూడా ఇంకా ధృవీకరించలేదు. ఎందుకు పాకిస్తాన్ అక్కడ ఏం జరిగినా కూడా భారత్ పేరే పదే పదే చెప్తోంది? అక్కడ ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేయడం కోసమా, అక్కడ ప్రజల నుంచి దోచుకోవడం కోసమా, ఎలా చూడాలి? ఎందుకంటే వరుస దాడులతో పాకిస్తాన్ మాత్రం బద్దలేదు. అయితే ఈ రోజు ఉదయం నుంచి లాహోర్ లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో, అందులో ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన ఈ మిసైల్ దాడి, అయితే మిసైల్ దాడి అన్నట్టుగా 100% జరిగిన మాట వాస్తవం. అయితే అది ఇండియా చేసిందా, మిగతా వాళ్ళు చేశారా అనే దాని మీద భారత ఆర్మీ మొత్తం ఎక్కడ క్లియర్ గా అది భారత్కి సంబంధం లేదనేది చాలా క్లియర్ గా చెప్తుంది. భారత్ ఎప్పుడు కూడా సివిలియన్స్ మీద కావచ్చు, లేకపోతే ఇంకో వ్యవహారాల్లో ఎక్కడ కూడా తాను దాడి చేయట్లేదు, మేము దాడి చెయ్యం. ఇప్పుడు వరకు కూడా నిన్నటి నుంచి కూడా ఎల్ఓసిలో కావచ్చు, లేకపోతే పిఓపి దగ్గర సమీపంలో కావచ్చు, కంప్లీట్ గా భారత్ కు సంబంధించిన మనుషుల మీద, అక్కడ ఉన్న గ్రామస్తుల మీద
పాకిస్తానే ఎదురుగాల్పులు చేస్తూ పాకిస్తానే అందరినీ ఇబ్బంది పెట్టేసి దాదాపుగా సివిలియన్స్ కూడా 10-15 మంది కూడా మృతి చెందిన పరిస్థితి కూడా మన. అయితే ఇప్పుడు కొత్త కథని అల్లించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఒకవైపు బెలూచిస్తాన్ చూసాం మనం, ఏంటి ఇలాంటి బాంబు దాడులు పెట్టి వాళ్ళనే అక్కడ పాక్ సైన్యాన్ని చంపేస్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయం లాహోర్ ఎయిర్పోర్ట్ లో జరిగిన మిసైల్ దాడి ఏదైతే ఉందో ఆ దాడి ఫొటోస్ కూడా వచ్చాయి. ఆ ఫొటోస్ లో కూడా చూసుకుంటే అదేదో పిచ్చి బాంబు లాగా కనపడుతుంది. మామూలుగా భారత్ వాడే టెక్నాలజీ కావచ్చు, భారత్ వాడే మిసైల్స్ కావచ్చు, దాని మీద ప్రతి మిసైల్ మీద కూడా దానికి వన్ ఆఫ్ ద కోడింగ్ ఉంటుంది. ఇది ఎవరు ఉపయోగించారు, దానికి ఒక నంబర్ ఆఫ్ సిస్టమ్, ప్రతి ఒక్కటి కూడా ఒక టెక్నికల్ ఇష్యూ ఉంటుంది ప్రతి మిసైల్ మీద కూడా. ఈవెన్ ఒక బుల్లెట్ మనం కాలిస్తే దానికి ఒక లెక్క, దానికి ఏంటి, దానికి నంబర్ ఏంటి, అది 32 mm లేకపోతే ఇంకో mm, ఆ బుల్లెట్ పైన ఉన్న షెల్ కానీ మనకు కానీ దొరికితే కొంత క్లారిటీ దొరికింది. అటువంటిది ఇప్పుడు ఈ షెల్ని కానీ ఇప్పుడే తాజాగా ఆ ఫొటోస్ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. అది చూస్తే అది దాని మీద ఆ మిసైల్ బ్యాక్ మీద కావచ్చు, మిసైల్ వ్యవహారం మీద కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఎవరు ఏంటి తెలుసు. కానీ పాకిస్తాన్ మాత్రం మా మీద దాడి చేస్తున్నారు. మరి కాసేపట్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఇదే వ్యవహారం మీద ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చేది కూడా అదే, కంప్లీట్ గా భారత్ మా మీద దాడులు చేస్తుంది, మా పబ్లిక్ సివిలియన్స్ మీద దాడులు చేస్తుంది, ఈ దాడులు ఇంతమంది చెప్పారు. అంటే ఈ వెనకాల దాడి జరిగిన మాట వాస్తవం. అది ఎవరు కుట్ర? అది పాకిస్తానే చేస్తుందా, పక్కన బలూచిస్తాన్ లాంటి సమస్యలతో వాళ్ళకి యుద్ధాలు ఉన్నాయి, మరి ఇంకొకరితో అంతర్గత పోరు జరుగుతోంది, వాళ్ళ వల్ల జరిగిందా లేకపోతే ఇది ఏం జరిగింది అనే దాని మీద ఇది ఒక ఎయిర్పోర్ట్ సమీపంలో బ్లాస్ట్ జరిగితే ఒక డైవర్షన్ ఆఫ్ వారిని చేయాలనే పాకిస్తాన్ కుట్రపూర్వకంగా చేస్తుందా అనే ఒక ఆలోచన కూడా లేదు. అయితే ఇప్పుడు మీడియా ముందు వస్తున్న ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మరి కాసేపట్లోనే మీడియా ముందు మాట్లాడబోతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతాడో కూడా. కానీ ఈ ఆహారం మీద నిన్నటి నుంచి వరుసగా జరుగుతున్న 9 స్థావరాల మీద దాడి జరిగిన ఆహారం మీద కావచ్చు, ప్రతి పీవీపీలో జరుగుతున్న ఇతర దాడుల మీద కావచ్చు, వీటన్నిటి మీద ప్రభుత్వం చాలా క్లియర్ గా మేము ఏం చేశాం, ఏం చేయబోతున్నాం, కనీసం జరిగిన తర్వాత, ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా ఈ స్థావరాలను మేము దాడి చేశాం, ఇది మా పరిస్థితి చాలా క్లియర్ గా భారత ఆర్మీ ఎక్కడికక్కడ ఫైట్ చేస్తుంది. కానీ ఇక్కడ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళు ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో తెలియదు. అంటే బేసిక్ గా ఏదంటే ఒక వార్ జరుగుతున్నప్పుడు వివిధ దళాలకి ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. ఎవరు ఏం చేయాలి, ఎవరు వెనకాల బ్యాకప్ ఇవ్వాలి, తర్వాత ఒకవేళ ఒక వ్యక్తి ఎయిర్ మిసైల్ మీద పోతున్నప్పుడు దాని వెనకాల బ్యాకప్ ఎవరు ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ గా కనపడే పరిస్థితి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనపడలేదు. చాలా స్పష్టంగా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ పూర్తిగా కూడా ఆహారాలన్నీ కూడా ఎవరి చేతిలో లేవు. సో ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పటికే పాకిస్తాన్ లో లాహోర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించింది, తర్వాత స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు సెలవు ఇచ్చింది, ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావద్దని సలహా ఇచ్చింది, భారత్ మిసైల్స్ ప్రయోగిస్తుందని చెప్పి ఒక పెద్ద స్పీకర్స్ పెట్టి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంకా అక్కడ ఉన్న మీడియా అయితే మొత్తుకుంటుంది, ఇక మొత్తం మనం జనాల మీద టార్గెట్ చేసాం, లాహోర్ మీద దాడి చేసాం, సైల్కోట మీద దాడి చేయబోతున్నాం అని నిన్న రాత్రి నుంచి ఒకటే అక్కడ ఉన్న పాక్ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను గురి చేస్తుంది. అది మనం చేయట్లేదు, వాళ్ళే సృష్టించుకుంటున్న పరిస్థితి. నిజంగా అదే పరిస్థితి జరిగితే అసలుకి ఆ పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. భారత్ నిజంగానే ఆ ఆహారంగానే చేయాలి. ఇంకొకసారి పాకిస్తాన్ ఇంకొక పికప్ అని ఏదైనా కానీ జరిగిందంటే భారత్ పట్ల మాత్రం డెఫినెట్ గా అది కూడా జరగబోయే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఇండియన్ ఆర్మీ కావచ్చు, లేకపోతే ఎవరు కూడా ఈ లాహోర్ మీద జరిగిన అటాక్ లో ఏ వ్యవహారంలో కూడా ఎక్కడ స్పందించలేదు. ఎవరు కూడా దీని మీద మనం దాని మీద రియాక్షన్ కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మరి కాసేపట్లో జరగబోయే పాకిస్తాన్ చాలా క్లియర్ గా పాకిస్తాన్ ఆర్మీ కూడా భారత్ మా పైన లాహోర్ ప్రాంతంలో దాడి చేస్తుందని అంటే వాళ్ళ వైఫల్యాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టుగానే భావించాలి. అంటే భారత్ దాడి చేస్తున్నా కూడా అక్కడ ప్రజల్లో కావాలని ఒక ఆందోళన క్రియేట్ చేయడం కోసమా, లేకపోతే ఎటువంటి దాడులు జరగకపోయినా కూడా దాడులు జరిగిందని చెప్పి భారత్ మీద నెపనెట్టే ప్రయత్నమా, వారి వైఫల్యమా? అసలు ఎలా చూడాలంటే కావాలని చెప్పి ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఈ రకంగా తప్పుదో పట్టించే విధంగా ప్రధాని కూడా
పాకిస్తాన్ పార్లమెంట్లో మాట్లాడుతూ ఏకంగా భారత్ నుంచి వచ్చినప్పుడు ఒక 2 ఫైటర్ జెట్స్ని మేము కూల్ చేసాం, పేల్ చేసాం అంటేటువంటి కొన్ని కారు కూతలు, పిచ్చి కూతలు, అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్పుకోవచ్చు. అంటే ఈ అబద్ధాల ద్వారా వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? ప్రపంచ దేశాల ముందు భారత్ని కొంత బూచిగా చూపించే ప్రయత్నమైన కొనసాగుతుందా? దానికి చైనా సహకరిస్తుంది అనుకోవాలా? అంటే బేసిక్ ఒకటి, పాకిస్తాన్ ఇప్పటికీ ఎన్ని కథలు చెప్పినా నమ్మే ప్రయత్నం అంటే ఐక్యరాజ్య సమితి చేయట్లేదు, ఇంకా మిగతా దేశాలు ఎదురు చేస్తాయి. ఐక్యరాజ్య సమితిలో కొంత సానుకూలంగా అటు ఇటుగా కొంచెం ఇష్యూ రాకుండా చూసుకునే ప్రయత్నం జరుగుతుంది. బేసిక్ గా ఏ రాష్ట్రాల మధ్య అయినా వ్యవహారం జరిగితే, ఏ దేశాల మధ్య అయినా ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు యునెస్కో డెఫినెట్ గా దానికి సంబంధించి ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టడమో మాట్లాడడం. మరి అటువంటి ఐక్యరాజ్య సమితి ఈ రోజు పాకిస్తాన్ మాటల్ని అసలు మీరేం చెప్పొద్దు, మీరు ఇక్కడ నుంచి గమ్మున రోడ్ మూసుకుని వెళ్తే మంచిది, మీరు మిగతా పిచ్చి పిచ్చి ప్రయోగాలు లేకుండా ఉంటే మంచిది అని చెప్పి చాలా క్లియర్ గా వాళ్లే చెప్పిన పరిస్థితుల్లో ఇంకా మిగతా ప్రపంచ దేశాలు ఎవరు వీళ్ళ మాటల్ని నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. బట్ కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంత పాకిస్తాన్ లో జనాలు ఇప్పటికే ఆర్మీ వ్యవహార శైలి, ప్రధాని వ్యవహార శైలి మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నారు. అసలు అనవసరంగా యుద్ధాన్ని తెచ్చారు. ఇప్పుడు మనకున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, కనీసం తినడానికి గోధుమలు లేవు, మనకి తినడానికి పరిస్థితులు లేవు, మంచినీళ్ళు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఛాయ్ తాగుదామనుకుంటే కూడా దాంట్లో కూడా కల్తీ జరుగుతోంది, దాన్ని టీ పొడి కూడా దొరకలేని పరిస్థితి పాకిస్తాన్ లో ఉంది మన దగ్గర. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు అనవసరంగా పుల్వామాలో టెర్రరిజాన్ని పెంచి పోషించి అక్కడ దాడులు గెలిపించి భారత్ను మనం వైపు యుద్ధం ఉసిగెలిపించి అనవసరంగా మీరు ఈ పనులు చేశారనేది పాకిస్తాన్ లో ఒక సెక్షన్ పీపుల్ పెద్దగా రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తుంది. ఎందుకు విదేశాల్లో ఉన్న పాకిస్తాన్ కూడా విదేశాల్లో ఉన్న విదేశీయులు కూడా భారత్ కి ఎంత సపోర్ట్ ఇస్తున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయిగా. సో ఇటువంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ కి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు ఇతర దీంట్లో ఈ రోజు పాకిస్తాన్ మన మీద ఎంత మొత్తుకున్నా దాన్ని నమ్మే పరిస్థితి అయితే ఈ ప్రపంచ దేశాలు అయితే లేవు. కాకపోతే వాళ్ళకి ఇంకా తప్పదు, వాళ్ళకి అక్కడ పబ్లిక్ నుంచి కొంత సపోర్ట్ తీసుకోవాలనుకుంటే ఇటువంటి పిచ్చి ప్రలాపన కొంత ఇటువంటి అంటే అసలు వాళ్ళు ముందు యుద్ధం గురించి, యుద్ధంలో ఏం చేయాలి, లేకపోతే వారిని ఎలా చేసుకోవాలి, లేకపోతే దాని గురించి ఆలోచించుకోకుండా వాళ్ళ రక్షణ శాఖ మంత్రి కావచ్చు, వాళ్ళ ఆర్మీ ఇంత పెద్ద వారుకి సంసిద్ధమవుతుంటే మీడియాతో అతనికి ఏం పని? ఆర్మీ చీఫ్ ఏంది ఇప్పుడు మీడియాతో సమావేశం పెట్టేది? ఏదైనా ఉంటే ఇప్పుడు నిన్న జరిగింది భారత్ తరఫున, దానికి సంబంధించి ఎవరు ఆ వింగ్కి ఎవరైతే లీడ్ చేశారో ఆ ఇద్దరు లేడీ జవాన్లు వచ్చారు. వాళ్ళకి సంబంధించిన కరెక్ట్ గా మేము ఇది చేసాం, ఇది కరెక్ట్ గా 5 నిమిషాలు వాళ్ళు చెప్పాలని చెప్తారు, వెళ్ళిపోయారు. వీళ్ళ మీడియా ముందు కూర్చొని, పాకిస్తాన్ మీడియా ముందు కూర్చొని గంటలు వాళ్ళు మాట్లాడి మేము అది చేస్తాం, ఇది చేస్తాం, పొడుస్తాం, తీరుస్తాం అని చెప్పి మాట్లాడితే ఎవడు నమ్ముతాడు, ఎవడికి తెలుస్తుంది? అయితే ఏదైనా సరే వాళ్ళు అక్కడున్న పాకిస్తాన్ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కొన్ని చేసుకోవడంలో వాళ్ళ ఇష్టం, మనం చేయగలిగింది కూడా ఏమి బహుశా. అయితే ఈ వ్యవహారం మీద మాత్రం ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనే అంశాన్ని కూడా ప్రపంచ దేశాలకి జాతీయ సలహాదారుడు జోవెల్ ఎప్పటికప్పుడు యుఎస్, యూకే, అమెరికా లాంటి, రష్యా లాంటి పెద్ద దేశాలకి ఏం జరుగుతుంది, మేము ఏం చేస్తున్నాం అనే అప్డేట్ ఎప్పటికప్పుడు వాళ్ళ జాతీయ సలహాదారులకు కూడా అప్డేట్ ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు చెప్పే పిచ్చి మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు అయితే లేరు. అది మాత్రం చాలా క్లియర్ గా ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద పాకిస్తాన్ లాంటి దేశమే ముష్కర్ల దేశం, వాళ్ళంతటా వాళ్ళే దాడి చేసుకొని మళ్ళీ భారతీయ దేశం పైన, భారత ఆర్మీ పైన నెప్పనెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా వాళ్ళదంటే వాళ్ళే బలూచిస్తాన్ నుంచి వచ్చిన దాడి చేసి ఉండొచ్చు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వచ్చేవారిని దాడి చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ తాలిబాన్లను సృష్టించిందే ఈ పాకిస్తాన్. ఇప్పుడు ఆ తాలిబాన్లే పాకిస్తాన్లకు వ్యతిరేకంగా మారిపోయారు, పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా వారంతా కూడా వాళ్ళు ఉద్యమిస్తున్నారు. సో ప్రజెంట్ పాకిస్తాన్లోని ప్రధాన నగరాలైనటువంటి లాహోర్, కరాచీ, సియాల్కోట్ ప్రాంతాల్లో మరోసారి బాంబు దాడి జరిగిందట. అక్కడ చాలా మంది కూడా ఇబ్బందులు పడ్డారు, మరణించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ దాడి చేసింది కూడా భారత ఆర్మీ అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ అంటోంది. కానీ భారత ఆర్మీ కేవలం ఉగ్రవాద స్థావరాలపైన ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా ప్రత్యక్షంగా పాకిస్తాన్లోకి వెళ్ళి బాంబులు వేయాల్సిన అవసరం తమకి ఇంకా రాలేదు. మళ్ళీ సమయం కోసం సమన్వయంతో ఎదురు చూస్తూ ఉంది, అన్ని రకాలుగా సంసిద్ధతతో కూర్చొని ఉంది. మళ్ళీ మీకు చెప్పి ముహూర్తం పెట్టి ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి పాకిస్తాన్ లాగా భారత్ ఏమి అంత మీలాగా పిచ్చి కూతలు కూసేది కాదు. చాలా పక్కా ప్రణాళిక ఉంటుంది, ప్రొఫెషనలిజం ఉంటుంది. ఆ రకంగానే ముందుకు వెళ్తుంది మన భారత ఆర్మీ.
సో ఈ ప్రస్తుతానికైతే లాహోర్, కరాచీ, సియాల్కోట్ లాంటి ఎయిర్పోర్ట్లని మూసివేసింది పాక్ ఆర్మీ. ప్రస్తుతం అంతా కూడా వారి కంట్రోల్లోకి తీసుకుంది. ఆయా ప్రాంతాల్లో మిసైళ్లతో దాడి జరిగినట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా అక్కడ చీమ చిటుక్కుమన్న భారత ఆర్మీ, అక్కడ ఏం జరిగినా భారత ఆర్మీ, అక్కడ ఎటువంటి భయాందోళన పరిస్థితి నెలకొన్నా కూడా భారత ఆర్మీ. ఇటువంటి నెపన్నొట్టి ప్రపంచ దేశాల ముందు మనల్ని కొంత బూచిగా చూపించే ప్రయత్నం పాకిస్తాన్ ఏమో చేస్తోంది. కానీ ఎవరు కూడా నమ్మడం లేదు. కనీసం పాకిస్తాన్ను ఉద్దేశించి వెంట కూడా పీకిలేవన్న మాటని అందరూ కలిసి మాట్లాడుతున్నారు. ఒక వీడియో చూసాను నేను సోషల్ మీడియాలో. ఒక భారతీయ జెండా పట్టుకొని ఒక యుఎస్ సిటిజన్ అక్కడి వ్యక్తి జై భారత్ నినాదాలు చేస్తూ పాకిస్తాన్లో ఎక్కడైతే ధర్నా చేస్తున్నారో, నిరసన వ్యక్తం చేస్తున్నా అక్కడ వెళ్ళిపోయి వారందరినీ తరిమి కొట్టాడు. ఒక భారత జెండాకి మాత్రమే అటువంటి పవర్ ఉంది. అది ఎవరైనా సరే భారత్కి సలాం కొట్టాల్సింది, భారత్కి సెల్యూట్ కొట్టాల్సింది. అది నా భారతీయుడి లక్షణం, అది నా భారతీయుడి యొక్క సాంప్రదాయం, సంస్కృతి. ఇటువంటి విధానానికి ఎవరైనా తలొగ్గాల్సిందే. ప్రస్తుతం ఇదే సిచ్యువేషన్ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. పాకిస్తాన్ అనేటువంటి ఒక టెర్రర్ కంట్రీని పూర్తిగా అంతమొందించాలని లక్ష్యంతో ప్రపంచ దేశాలు ఏకమో కాబోతున్నాయి. ఇప్పటికే 68 దేశాలు భారత్ మద్దతుగా నిలిచాయి. ఏకంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ సింధూర్ ఆపరేషన్లో కూడా అనేక దేశాల యొక్క నిఘా విభాగాలు కూడా మన కోసం పనిచేశాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇంకా పాకిస్తాన్ ఎలా మట్టు పెట్టబోతున్నాం, భారత ఆర్మీ ఏం చేయబోతుందో చూస్తూనే, ఆలోచిస్తేనే ఒళ్ళు రోమాలు నిక్కపొడుస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అటువంటి సినారియో, ఒక సినిమాని మాత్రం చూడడానికి మనమంతా వెయిట్ చేయాల్సిందే. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.